హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పావని స్టోరీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ చాలా స్పెషల్. ఎందుకంటే మా బాబు స్కూల్లో ఆగస్ట్ 15కి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ చేస్తున్నారు. దానికోసం భగత్ సింగ్ గెటప్ అయితే వేస్తున్నాను. నన్ను నా అవతారాన్ని చూసైతే అస్సలు పట్టించుకోకండి. మార్నింగ్ నుంచి ఫుల్ టైర్డ్. నన్ను అందుకే అసలు రెడీ అవ్వకుండా వీడియో అయితే షూట్ చేస్తున్నాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ నేనైతే జైల్ సెటప్ చేస్తున్నాను. దానికోసం నా దగ్గర ఉన్న ఓల్డ్ కార్డ్బోర్డ్ అయితే తీసుకుంటున్నాను. ఒకవేళ మీ బాబు కూడా మా బాబులానే ఉంటే మీకు ఒక మిక్సీ గ్రైండర్ ఇలాంటి కార్డ్బోర్డ్స్ అయితే సరిపోతాయి. నేను ఫుల్ లెంత్ వచ్చేలాగా జైల్ సెటప్ అయితే చేయట్లేదు. మా బాబుకి హిప్ వరకు వచ్చేలా అయితే చేస్తున్నాను. దానికోసం సైజుకి తగ్గట్టు మెజర్మెంట్ అయితే తీసుకున్నాను. ఏం లేదు, ఎంత హైట్ కావాలో అంత హైట్ తీసుకొని పైన జస్ట్ చిన్నగా కర్వ్ లాగా ఇస్తే సరిపోతుంది. అదొక జైల్ థీమ్ లా కనిపిస్తుంది. కట్ చేసేటప్పుడు ఈజీగా ఉండాలని పెన్స్ తో ఇలా గీతలు గీసుకున్నాను. ఇక సేమ్ ఈ లైన్స్ మీద కట్ చేసుకుంటే సరిపోతుంది. సిజర్ తో కాకుండా బాగా షార్ప్ గా ఉన్న నైఫ్ తో కట్ చేస్తే ఇంకా తొందరగా పని అవుతుంది. గెటప్ అంటే చూడగానే ఇంతేనా సింపుల్ అనుకుంటాం, కానీ ఒక్కసారి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాక తెలుస్తుంది ఎంత కష్టంగా అనిపిస్తుందో. ఈ వీడియోలో చూడొచ్చు నాకు ఎంతమంది హెల్ప్ చేశారు. మార్కెట్లో రెడీమేడ్ డ్రెస్సెస్ దొరికేస్తాయి, కానీ నాకు ఎందుకో మన చేతితోనే చేస్తే ఇంకా బాగుంటుంది కదా అనిపించింది. గెటప్ ఓన్లీ కాస్ట్యూమ్ లో కాకుండా ఇలా జైల్ థీమ్ కూడా చేస్తే బాగుంటుంది అనిపించి జైల్ థీమ్ అయితే చేస్తున్నాను. ఒకవేళ ఇది చెయ్యకుండా కూడా మీరు డైరెక్ట్ గా భగత్ సింగ్ గెటప్ వేసి కూడా పంపించవచ్చు. నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను. 4 సైజ్ కూడా అసలు ఓపెన్ లేకుండా కట్ చేయాలి, బట్ నేను కంగారులో కట్ చేసేసాను. పై వైపు రెండు పక్కల కూడా సేమ్ క్లోజ్ వచ్చింది, బట్ కింద బాటమ్ సైడ్ మాత్రం ఓపెన్ అయిపోయింది. అయినా ఏం పర్లేదు, తప్పులు జరుగుతాయి, అవి కామన్. మీకు ఇది ఇంకా సింపుల్ గా అనిపిస్తుంది అనుకుంటే పైన మీరు ఇచ్చిన కర్వ్ దగ్గర ఇంకొంచెం చిన్న డిజైన్ గా కూడా తీసుకోవచ్చు. ఇది సింపుల్ గా ఉంటేనే బాగుంటుందని ఇలా లైట్ కర్వ్ ఇచ్చి అయితే వదిలేసాను. కార్డ్బోర్డ్స్ కి ఫెవిక్విక్ అయితే బాగా అంటుకుంటుంది, కానీ ఫెవికాల్ అయితే అంత గట్టిగా అంటుకోదు. మధ్యలో కూడా ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే నేనైతే ఇలాంటి వైట్ టేప్ తీసుకొని ఎక్కడైతే కావాలో అక్కడ స్ట్రాంగ్ గా చుట్టేసాను. ఇక్కడ బాటమ్ దగ్గర కట్ చేసేసాను చెప్పాను కదా. ఇక దీనికి అటాచ్ చేయడం కోసం ఇక చిన్న లైన్ కనిపిస్తుందా, ఆ మాత్రం సైజ్ అయితే సరిపోతుంది. ఎక్కువ విడత పెట్టేస్తే బాగుండదు చూడడానికి లుక్. నేను కూడా ఫస్ట్ టైం చేయడం కాబట్టి అసలు ఇది జైల్లో కనిపిస్తుందా అనుకున్నాను, బట్ స్లోలీ షేప్ వచ్చేసరికి మనం అనుకున్న దానికంటే బాగానే వస్తుంది అనిపించింది. ఫుల్ బాడీ అంతా జైల్లో ఉన్నట్లు కనిపించాలి అనుకుంటే మీ అబ్బాయి ఉన్న హైట్ కంటే ఒక 3 to 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అప్పుడే బాగా లుక్ బాగుంటుంది. నేను తీసుకున్న కార్డ్బోర్డ్ హైట్ అటుకి ఇటుకి కాకుండా మధ్యలో ఉందని ఫుల్ లెంత్ తీసుకోకుండా ఓన్లీ షార్ట్ వరకే తీసుకున్నాను. జైల్ గేట్ స్టార్ట్ల కోసం ఇలా సన్నగా లైన్లు గీసుకున్నాను. 1 by 1 కట్ చేసుకొని లైన్ గా అతికించేసుకోవడమే. సెంటర్ రాడ్స్ అన్ని ఆ లైన్ గా పెట్టుకొని సైజ్ చూసుకోండి, సరిపోతుంది అనుకుంటే అప్పుడు పెన్సిల్ తో ఒక మార్క్ చేసుకుని అక్కడ నుంచి కట్ చేసేసుకోండి. కొద్దిగా ఎక్స్ట్రాస్ అవి తీసేయండి. బాబు స్కూల్ నుంచి రాగానే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంది, నేనైతే పోలీస్ డ్రెస్ మాత్రమే వేసుకుంటాను అని చెప్పాడు. పిల్లలకి పోలీస్ డ్రెస్ అంటేనే ఇష్టం. ఇదే విషయం నేను వాళ్ళ టీచర్ చెప్తే, మేడం అందరూ అదే డ్రెస్ వేసుకొస్తారు, మీ అబ్బాయిని కొంచెం డిఫరెంట్ గా తయారు చేయండి, కాంపిటీషన్ ఉంది సారీ అని చెప్పారనమాట. మా బాబు వాళ్ళ క్లాస్ టీచర్ పిల్లలందరినీ మంచిగా ఎంకరేజ్ చేస్తారు. సో ఆవిడ ఇంత ఎంకరేజ్మెంట్ చేసినప్పుడు మనం కూడా ఇంక మంచి రిజల్ట్ ఇవ్వాలనిపించింది. మా బాబుకి ఫస్ట్ అల్లూరి సీతారామరాజు గురించి గెటప్ అయితే వేద్దాం అనుకున్నాను, బట్ వీడికి షర్ట్లెస్ అంటే ఇష్టం ఉండదు. వద్దులే ఇలా గెటప్ వేస్తున్నాను, ఒక జైల్ థీమ్ లో చేస్తాను అంటే ఇది కూడా వద్దు, అందరు నన్ను చూసి నవ్వుతారు, నేను పోలీస్ డ్రెస్ మాత్రం వేస్తానన్నాడు. బట్ వాడికి దాని గురించి వాల్యూ చెప్పిన తర్వాత ఫైనల్ గా తనైతే ఓకే అన్నాడు అనమాట. ఇంతలో మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు వస్తే వాళ్ళు కూడా పని అప్ చెప్పాను, తొందరగా పని అవుతుందని. నాకు జైలుకి ఏ కలర్ అయితే కావాలో అవన్నీ వాటర్ కలర్స్ అయితే వేస్తున్నారు. సెంటర్ లో ఉన్న రాడ్స్ లా ఉన్న వాటికి అయితే బ్లాక్ అండ్ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ కి అయితే బ్రౌన్ కలర్ అయితే వేస్తున్నారు. కలర్స్ అన్ని వేసేసిన తర్వాత లాస్ట్ లో పైన ఉన్న కరువు దగ్గర లాహోర్ సెంట్రల్ జైల్ అయితే రాస్తే సరిపోతుంది. హుక్స్ తయారు చేయడానికి అయితే ఇలా బ్లాక్ ది చార్ట్ పేపర్స్ అయితే 2 తెచ్చుకున్నాం మేము. ఎంత సైజ్ హుక్ కావాలో అంత సైజ్ అయితే ఫస్ట్ ఒక స్కేల్ తో గానీ మీకు ఏదైనా మార్క్ తో గానీ ఒక లైన్ గీసుకోండి. సన్నగా థిన్ లైన్స్ లో అయితే కట్ చేసుకోవాలి. అన్ని సర్కిల్ లా చేస్తూ హుక్స్ టైప్ లాగా మనం తయారు చేయాలి. 1 by 1 చేస్తూ ఒకదానికొకటి అంటించుకుంటే సరిపోద్ది. మెయిన్ నెక్ దగ్గర కొంచెం ఒక పెద్ద సర్కిల్స్ చేయాలి, అలాగే స్టమక్ దగ్గరకు వచ్చేటట్టు ఒక పెద్ద సర్కిల్ అయితే చేయాలి. అండ్ నెక్స్ట్ నెక్ దగ్గర అసలేంది పెట్టడానికి ఇలా పేపర్ని ఇలా రోల్ చేసుకుని దానికి గమ్ అంటించేసి దానికి వాటర్ కలర్ బ్లాక్ వేస్తే సరిపోతుంది. ఇదిగోండి పాప చేస్తున్నట్టు హుక్స్ అలా ఒకదానికొకటి అంటించుకుంటూ వెళ్ళిపోవడమే. ఈ పిల్లలు వచ్చి చాలా బాగా హెల్ప్ చేశారు, లేదంటే అసలు మార్నింగ్ వరకు ఇలా కూర్చుంటూ చేసుకునేదాన్నేమో. అందరం తలా ఒక పని చేస్తుంటే మా వాడు మాత్రం తీరిగ్గా పడుకొని వాడికి నచ్చిన స్పైడర్ మ్యాన్ అయితే చూసుకుంటున్నాడు. హుక్స్ ఎక్కువ పెట్టేసినా సరే మరీ పిల్లలకి హ్యాండ్స్ డౌన్ చేసేటప్పుడు ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకే ఎంతైతే అవసరం పడుతుందో అన్ని పెట్టుకుంటే చాలు. నేను ప్రతిసారి పెట్టడం, తర్వాత వాడికి చెక్ చేయడం, ఈ మాత్రం హైట్ సరిపోతుందేమని చూసుకోవడం, ఇంకా అక్కడతో ఆపేస్తుండే వాళ్ళం. క్లారిటీగా తెలియాలంటే ఇలా పెద్ద హుక్స్ నెక్ దగ్గర ఒకటి, కొన్ని హుక్స్ పెట్టాక సెంటర్లో ఒక హుక్ పెట్టాం, మళ్ళీ ఇటు 2 హుక్స్ పెట్టాం, కాళ్ళకి వస్తాయి, ప్లస్ చేతులు కూడా ఇంకో 2 హుక్స్ వస్తాయి అనమాట. అని నన్ను నమ్మండి, మేము ఎంత హార్డ్ వర్క్ చేసినా గెటప్లో వాడిని చూసాక మాత్రం అసలు ఏం గుర్తులేదు. చాలా హ్యాపీగా అనిపించింది, సాటిస్ఫాక్షన్ అయితే వచ్చిందనమాట. భగత్ సింగ్ గురించి మనం బుక్స్లో చదువుతాం, ఫొటోస్లో చూస్తాం, బట్ మన ఇంట్లో పిల్లాడే ఆ భగత్ సింగ్ గెటప్ని అయితే రిప్రజెంట్ చేస్తున్నాడంటే ఆ హ్యాపీనెస్ని అయితే అస్సలు మాటల్లో కూడా చెప్పలేము. అన్ని రెడీ చేసి ఒక షార్ట్ వీడియోని క్రియేట్ చేసి దాన్ని ఎడిట్ చేసి పడుకునేసరికి నాకు 2:30 అయింది నైట్.
ఒకటి మిస్ చేయకుండా మొత్తం అంతా నైటే కంప్లీట్ చేసేసాను. లేట్ అవ్వడం వల్ల మార్నింగ్ అసలు ఎక్కడానికి కూడా కుదరలేదు. బట్ లేచాక మాత్రం హడావిడిగా అయితే స్టార్ట్ చేసాం ప్రిపరేషన్ అంతా. కుర్తా ఉంటే మంచిది, ఒక కుర్తా లేకపోతే మాత్రం ఒక టీ షర్ట్ లాంటిది వేయండి, ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్ అయినా వేసేయండి, లేదంటే ఆ హాఫ్ హ్యాండ్స్ అయినా వేసుకోవచ్చు. మన దగ్గర ఉన్నదాంతో యూజ్ చేసుకుంటే చాలు, ప్రత్యేకంగా ఒక దానికోసం కొనాల్సిన అవసరం అయితే ఉండదు. ఎలా అయితే కావాలనుకున్నా అలానే చేయాలని ప్రతి పాయింట్ని కూడా చాలా పర్టికులర్గా గుర్తుపెట్టుకుని మరీ చేశాను. నాకు సేమ్ జైల్ థీమ్లోనే కావాలనిపించింది. సో దానికోసం కుర్తాకి అయితే మీ దగ్గర బ్లాక్ టేప్ ఉంటే అది అంటించేయండి. ఒకవేళ అది లేకపోతే మాత్రం బ్లాక్ది చార్ట్ పేపర్ సన్నగా కట్ చేసిన లైన్స్ని మీరు వైట్ టేప్తో పైన కింద మధ్యలో కొంచెం చిన్న చిన్న టేప్స్ పెట్టి అతికించేసిన సేమ్ మీకు కనిపించడానికి మాత్రం సేమ్ అలానే అనిపిస్తుంది అవుట్పుట్. మొత్తం మీద ఇలా 12 అనే నెంబర్ని కూడా అంటించాను. ఇది ఎందుకంటే సేమ్ జైల్లో ఉన్న ఖైదీ నెంబర్ అన్నట్టుగా నేను చూపించాలని. అండ్ ఇది కూడా చాలా ఈజీగానే చేశాను. బ్లాక్ది మనకి చార్ట్ పేపర్ ఉంది కదా, దాంతోనే కట్ చేశాను 1 and 2. దానికి వెనకట్ల గమ్ అంటించేసి సేమ్ వైట్ పేపర్ మీద అయితే అంటించేసాను. ఇక్కడ పడ్డానండి చాలా టెన్షన్, అసలు మీసాలు కరెక్ట్గా వస్తాయా రావా. ఇంత చేసిన తర్వాత కూడా మెయిన్ ఆ మీసంలో కూడా చాలా డెప్త్ ఉంటుంది. డ్రెస్సింగ్ కనుకైనా ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది ఆ వేసుకునే డ్రెస్, ఇంకా అలాగే ఆయన పెట్టుకునే హ్యాట్ ప్లస్ మీసం, ఇవి మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. నాకు మార్కర్ కనిపించబోయేసరికి బ్లాక్ పెన్తో అయితే మీసాన్ని అయితే గీసాను. చాలా క్యూట్గా ఉన్నాడు. నాకైతే అసలు లోపల ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో నాకే తెలియదు. ఇప్పుడైతే తలకి కట్టడానికి, అంటే తలకట్టు కడతాం కదా పంజాబీ స్టైల్లో, దానికోసం అయితే మీ దగ్గర సింపుల్గా చెప్తున్నా, చున్నీ ఉంటే చున్నీ యూజ్ చేసుకోండి, వైట్ చున్నీ. లేదంటే మీ దగ్గర ఏమైనా వైట్ టవల్స్ ఇలాంటివి చాలా పల్చగా ఉండేవి ఉంటాయి కదా, అట్లాంటివి ఉంటే అలాంటివి కూడా యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే వైట్ చున్నీ లేదు అండ్ టవల్ అయితే ఉంది, కానీ దానికి మీద లైన్స్ ఉన్నాయి, అవి కనిపిస్తాయేమో అని చెప్పి నేనైతే ఒక పంచెని అయితే చింపేసి 2 sides బార్డర్ని కట్ చేసేసి మొత్తం వైట్గా ప్లెయిన్లో ఉండేలా కట్ చేస్తాను. కటింగ్ అయితే చేసేస్తాను, కానీ నాకు అసలు ఎలా కట్టాలో కూడా తెలియదు. యూట్యూబ్లో అయితే ఒక వీడియో చూసి దాని నుంచి అయితే ట్రై చేశాను. బట్ అది చేసినంత ప్రొఫెషనల్గా అయితే చేయలేకపోయాను, నాకున్న టైంకి అంత కంగారుకి. మీకు తెలిసినట్టుగా మీరైతే తలకట్టు అయితే కట్టేసుకోవచ్చు. పక్క లంచ్ ప్రిపేర్ చేస్తూ, ఇంకో పక్క ఇటు సైడ్ రెడీ చేస్తూ, ఇంకో పక్క మా పాపని రెడీ చేస్తూ చాలా కింద మీద పడ్డాను. సేమ్ కుర్తాకి అంటించిన బ్లాక్ చార్ట్ పేపర్ లానే సేమ్ ప్యాంట్ కూడా సేమ్ లైన్స్ అయితే అంటించాను. ఫైనల్గా మొత్తం రెడీ చేసేసాక ఆ నెక్ దగ్గర అటాచ్ చేయడానికి స్టాప్లర్తో అయితే పిన్స్ అయితే కొట్టేశాను. ఈ నెక్కి టచ్ అయ్యేంత టైట్గా అయితే పెట్టద్దు, జస్ట్ కొంచెం ఫ్రీగా ఉండేలాగా పెట్టండి. తర్వాత సేమ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ కూడా సేమ్ రౌండ్ సర్కిల్లో చేసి స్టాప్లర్తో అయితే పిన్స్ కొట్టేశాను. ముందే ఇలా పెట్టడం వల్ల షూ వేసినప్పుడు కొంచెం ఇబ్బంది అయింది. మీరు ముందు షూ వేసేసి దాని తర్వాత ఇలా స్టాప్లర్ చేయండి, ఇంకా బెటర్. అది మైండ్లో అయితే అసలు అవార్డు వస్తుందా రాలేదా, వీడికి ఏమైనా ప్రైజ్ ఇస్తా లేదని మాటే లేదు. ఎలా అయినా పర్లేదు, వీడినైతే ఇలా పంపించాలని ఫిక్స్ అయ్యాము, ఇలానే రెడీ చేసాము. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా అవుట్పుట్ వస్తుందని. ఒక్కసారి వాడు ఫైనల్ లుక్ చూసిన తర్వాత నిజంగా ఆ కష్టం అంతా పోయింది. భగత్ సింగ్ గెటప్లో మా అబ్బాయి ఎలా ఉన్నాడో కమెంట్ చేసి చెప్పండి. మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ కూడా ఇవ్వండి. అబ్బాయి ఈ కిండర్ గార్డెన్ కాబట్టి ఒక రోజు ముందుగా ఇండిపెండెన్స్ డే అయితే స్కూల్లో సెలబ్రేట్ చేసేసారు. ఆ రోజు ఈవినింగే తెలిసిపోయింది మా అబ్బాయికి 2nd ప్రైజ్ వచ్చిందని. ఇంత కష్టపడ్డాక ఇంకంతకంటే ఇంకేం కావాలి, మంచి అవార్డు అయితే వచ్చింది. వచ్చిన వాళ్ళకి మళ్ళీ 15th August కూడా సేమ్ డ్రెస్ సేమ్ కాస్ట్యూమ్ అయితే రమ్మని చెప్పారు. 15th August కూడా సేమ్ మళ్ళీ ఇలానే గెటప్ వేసి సేమ్ మొత్తం రెడీ చేసి అయితే పంపించాను. ఇప్పుడు వెళ్తుంటే అందరు రియాక్షన్ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. బాగుందని అందరూ మెచ్చుకున్నారు. పేరెంట్స్ ఎన్ని స్ట్రగుల్ చేసినా ఇలాంటి మూమెంట్స్ చూస్తే అన్ని మర్చిపోతారు. అవార్డు విన్నింగ్ పిల్లలందరినీ స్టేజ్ మీదకి పిలిచారు. ఇలాంటి ఫ్యామిలీ మూమెంట్స్, స్ట్రగుల్స్, అలాగే స్కూల్ ప్రిపరేషన్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను. బాయ్ బాయ్.